పాకింది. కానీ అటువంటి ప్రసాదాలు తిరుపతి లడ్డు మొదలు పెట్టుకుని ఇప్పుడు అన్నవరం దాకా పాకింది. ఎలుకలు తిరగడం ఏదేదో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఏమైనా స్పందిస్తారా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ? ఏమంటారు? ఆల్రెడీ స్పందించారు. ఇద్దరు అధికారులు కూడా, ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఏ టెంపుల్స్ అయినా సరే ప్రసాదం ఎక్కువగా సేలింగ్ చేయాలి అన్న యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పట్టించుకున్న వ్యక్తులు అధికారులు. సో వీళ్ళంతా ఎంప్లాయీస్. సో ఏదైతే అన్నవరం సంబంధించిన లడ్డూలు ఉంటాయో, లడ్డూ సంబంధించిన తీసుకొచ్చే తట్లు ఉంటాయి, అక్కడ ఎలకలు తిరగడం వీడియో వైరల్ అయింది నేను. సో ఈ రోజు మార్నింగ్ ఇద్దరు సస్పెండ్ చేశారు. అంటే ఎలుకలు కాబట్టి సరిపోయింది. అదే విధంగా ఒక బల్లి అయితే అంటే ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడే ఇదంతా చాలా పెద్ద వివాదం అవుతుంది. దేవస్థానంలో ఇచ్చే ప్రసాదాల మీద మొన్న శ్రీకాకుళంలో జరిగిన సంఘటన తోపులాట, సింహాసనంలో కొంతమంది చనిపోయారు. ఇదంతా దేవాలయంలో జరిగిన ప్రతి అంశం కూడా కాంట్రవర్సీ అవుతుంది, వివాదం అవుతుంది. ఆ వివాదానికి ప్రభుత్వం ఈ అన్ని పనులు ఆపుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి టైంలో వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిఘా కూడా ఉండాలి. ఏవైతే దేవాదాయ శాఖ ఉంటారో, ఈవోలు ఉంటారో, వీళ్ళు కేవలం బయట షాపింగ్ మాల్ నుంచి గవర్నమెంట్ కి దేవస్థానానికి ఎంత వస్తుందన్న అంశం కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఏంటంటే ఇవి ఎలకలు తిరిగే కాబట్టి సరిపోయింది. అదే కనుక బళ్ళు తిరుగుంటే ఏదైనా జరగకుండా జరిగితే ఈ విషయంలో కేంద్రం కూడా ఇంకో